విజయ్ గారు, మనం చూస్తున్నాం దాదాపు 3 ఏళ్ళు పరిపాలనా కాలం పూర్తి కావస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాంగ్రెస్ సర్కారు గ్యారంటీలు, డిక్లరేషన్లు, 420 హామీలు గాలి కొదిలేసి పూర్తిగా భూములు, భూ కుంభకోణాల చుట్టూ మొత్తం ప్రభుత్వం పనిచేస్తుందనే అంశం ప్రతినిత్యం కూడా మనకు కథనాల రూపంలో కనిపిస్తూ ఉంది. తాజాగా దోపిడీ, సోపతి, భూభారతి అంటూ వార్త కనిపిస్తూ ఉంది. 22A నిషేధిత జాబితా ఏందో దానిపైన కూడా ప్రజల్లో ఆగ్రహవేశాలు కట్టలు తెచ్చుకుంటున్న సందర్భం. ఎట్లా చూడాలి? వరుసగా వెలుగు చూస్తున్న ఈ భూ కుంభకోణాలకు సంబంధించిన మొత్తం వ్యవహారాలని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? గుడ్ మార్నింగ్ అందరికీ. చాలా విషయాలు నరసింహారెడ్డి గారు ప్రస్తావించినట్టుగా రెవెన్యూ, ముఖ్యంగా హోమ్ రెవెన్యూ లాంటి శాఖలు, మున్సిపల్ శాఖ ప్రధానంగా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకొని ఇవాళ మొత్తము అనేక రకాల చట్టాలను సవరించుకుంటూ తమకు అనుకూలమైనటువంటి వ్యవహార శైలిలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు తప్ప ఒక ప్రజా సంక్షేమం కోసము, ప్రజల సౌకర్యం కోసం ఇవాళ ఏ మార్పులు చేర్పులు జరుగుతలేవు అనేది మొత్తం ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. ఇవాళ వాళ్ళకి ఏ రకంగా భూములను తమకు అనుకూలంగా తమ చేతుల్లోకి, తమ ఆధిపత్యంలోకి తెచ్చుకోవచ్చు, తద్వారా మొత్తము సంపదనంతా కూడా తమ చేతుల్లోకి మార్చుకోవచ్చు అనే ప్రయత్నము చాలా తీవ్రంగా సాగుతుంది. అది ఇంకా వేగవంతమైనట్టుగా ఈ ఒక 2-3 నెలల నుంచి మనకు స్పష్టమవుతుంది. ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకత, అనేక రకాల సంస్థలు ఇస్తున్నటువంటి ఈ ఏవైతే సర్వేలు ఉన్నాయో ఆ సర్వేలు కావచ్చు, ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ కావచ్చు, వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా మరింత వేగవంతమైనట్టుగా కనబడుతుంది. తర్వాత అధికారులు కొన్నిటిని ఏవైతే అంగీకరిస్తలేరో అట్లాంటి అధికారుల చేతిలోంచి మొత్తం అధికారాన్ని వేరే వాళ్ళ చేతిలోకి మార్చడం, లేదా అధికారులను అక్కడి నుంచి తప్పించడం లాంటి కార్యాచరణకు కూడా ఎక్కడ కూడా వెనకాడకుండా చూస్తున్నది ఈ ప్రభుత్వము. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇప్పుడు ఆయన పిసిసి అధ్యక్షుడు అవడం వెనకాల, అట్లాగే అనేక మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కూడా ఆయన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు ప్రకటించింది, ఆయనకున్నటువంటి సీనియారిటీ ఏంది, ఆయనకున్న అనుభవం ఏ రకంగా పరిపాలనలో ఉన్నదని సెలెక్ట్ చేసినారు, పోనీ సామాజికంగా ఆలోచించి చేసినారంటే ఆయన మళ్ళా ఇప్పుడు ఉన్నత వర్గాలకు చెందినటువంటి వాడే అయినప్పటికీ కూడా ఇంతమంది సీనియర్లు అనుభవం మంత్రులుగా చేసినటువంటి ఉండగా కూడా ఆయన ఎట్లా ముఖ్యమంత్రి అయినాడు, దాని వెనకాల గల కారణాలు ఏమిటి, ఇవన్నీ పరిశీలిస్తే ఇవాళ ఖచ్చితంగా దీనికి మూలాలు కనబడతాయి. కాబట్టి ఈ కాంగ్రెస్ జాతీయ నాయకత్వం మొదటి నుంచి కూడా ఈ రాష్ట్రాలలో ఇట్లా వాళ్ళకు నచ్చినటువంటి వాళ్ళని రుద్దడము, వాళ్ళు ఆ అధిష్టానాన్ని సంతృప్తి పరచడానికి సంబంధించి, పార్టీని మేనేజ్ చేయడానికి సంబంధించిన వ్యవహారాలలో ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలని మొత్తము పీడించుకోవడము, అట్లా అందుకోసమని ఇట్లాంటి అనేక రకాల కార్యక్రమాలు చేయడం అనేది గతంలో ఉన్నది, ఇప్పుడు కూడా ఉంటది. వాళ్ళు చెప్పు చేతుల్లో లేనప్పుడు ముఖ్యమంత్రులు మార్చిన సందర్భం కూడా మనం ఇంతకుముందు చరిత్రలో చూసినాము. ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానము, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి రాజకీయ ధోరణి ఈ విధంగా ఉంటది. ఇంకా బాధాకరం ఏంటంటే వాళ్ళే చాలా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు, ఎన్నికల ప్రక్రియ గురించి మాట్లాడతారు, నానా పద్ధతులు చేస్తారు. కానీ వాస్తవంలో ఇగో ఈ రకంగా గుత్తకియడం, రాష్ట్రాన్ని ఆయనకు గుత్తకిచ్చినట్టుగా ఈ రకంగా మొత్తము ఇవాళ భూములను అన్నిటిని కూడా తమ ఆధిపత్యం కిందికి తెచ్చుకోవడం కోసము ఇవాళ ముఖ్యమంత్రి గారే స్వయంగా రంగంలో దిగి అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా మైన్స్, భూములు, మున్సిపల్ కు సంబంధించిన వ్యవహారాలు, తర్వాత ఈ రోడ్డు భవనాలకు సంబంధించి ఈ వీటి కేంద్రంగా ఇవాళ తెలంగాణలో అనేక రకాల ప్రణాళికలు రచించబడుతున్నవి. దీని వెనకాల తెలంగాణ అభివృద్ధి ఉంటే, లేకుంటే ప్రజల అభివృద్ధి ఉంటే తప్పకుండా అందరం తప్పకుండా సహకరించాలి, స్వాగతించాలి. కానీ దీని వెనకాల మొత్తము భూములన్నిటిని కూడా తమ ఆధిపత్యం కిందికి తెచ్చుకోవడం, ఒకవేళ తమ ఆధిపత్యం కిందికి డైరెక్ట్ గా రాకపోతే చట్టాలు చూపించేసి వాటిని ప్రైవేట్ వ్యక్తులవి కావు అని నిరూపించడం ద్వారా వాళ్ళ ద్వారా సంపదను వాళ్ళు సంపాదించుకునేటువంటి ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతున్నాయి. ఒక ముఠా పరిపాలిస్తున్నట్టుగా మనకు ఈజీగా కనబడుతుంది. ఇట్లా ప్రజలే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజలనే ప్రభుత్వం పీడించేటువంటి పరిస్థితి వచ్చినాడు. ఆ తీవ్ర వ్యతిరేకత అనేది ఇవాళ సమాజంలో మనకు అక్కడక్కడ కనబడుతుంది. మొత్తము హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కానీ, హైదరాబాద్ లో వ్యాపారం కానీ, వ్యవహారం కానీ, మొత్తము మీరు హైదరాబాద్ యొక్క పన్నుల వసూలు కానీ ఇవన్నిటిని దేన్ని పరిశీలించుకున్నా ఈ గత 3 ఏళ్లుగా
ఇప్పుడు మనం చెప్తున్నవన్నీ కూడా నేను ఊరికే అనట్లేదు. మీరు ఆర్థికంగా రెవెన్యూ వ్యవహారాలు, ఆర్థిక సంపద, అక్కడ రిజిస్ట్రేషన్లు, భూముల అమ్మకాలు, కొనుగోలు ఇవన్నీ తీసుకున్నట్టయితే అన్నీ కూడా పడిపోయినాయి. ఎందుకు పడిపోయినాయి? కారణాలు ఏమిటి అంటే ఈ అమ్మకాలు కొనుగోలు లేనటువంటి పరిస్థితిని ప్రభుత్వమే సృష్టించింది. ఓకే. ఎందుకు సృష్టించింది? ప్రభుత్వ ఆదాయం దెబ్బతిన్నా మంచిదే కానీ మా ఆదాయం పెరగాలనేటువంటి ఒక ప్రయత్నం చేయడంలో ఇదంతా జరిగింది. ఇవి అన్ని కూడా రికార్డెడ్ గా ఉంటున్నవి. రేపు పొద్దుగాల వీటి మీద ఎంక్వైరీలు జరిగినట్లయితే చాలా భయానకమైనటువంటి నిజాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటది. ఓకే. ఇది రాష్ట్రానికి ఏమాత్రం మంచిది కాదు.